Cancer Healer Center, a new beginning. రైట్, నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఆంధ్ర నుంచి వస్తోంది. రెడ్ బుక్ ఏమిటి రెడ్ బుక్ అంటే ఎందుకంత భయం అని ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి అంటున్నారు ఆయన. అప్పుడు అధికారం ఉందని విర్రవి గారు గర్వపడ్డారు. ఇప్పుడేమో వామ్మో వాయో ఏమిటి రెడ్ బుక్ అంటూ గజగజ వణికిపోతున్నారు అంటున్నారు. బాత్రూంలో పడి చేతులు విరగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థమైందా రాజా అంటూ ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని, అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారని మండిపడుతున్నారు. వైసీపీ రెడ్ బుక్ విమర్శలపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మంత్రి నారా లోకేష్ టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకల్లో కౌంటర్ ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. రెడ్ బుక్ పేరెత్తగానే కొందరికి గుండెపోట్లు వస్తున్నాయని, మరికొందరైతే చేతులు విరగొట్టుకుంటున్నారని అన్నారు ఆయన. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూంలో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? టీడీపీ నేతల్ని భయపెట్టాలనుకున్న వాళ్లే ఇప్పుడు భయపడుతున్నారన్నారు మంత్రి లోకేష్. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? తెలుగుదేశం జెండాను పీకేస్తామన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారన్నారు లోకేష్. 4 ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం. మరో 40 ఏళ్ల పాటు పసుపు పార్టీకి ఏపీలో తిరుగులేదన్నారు మంత్రి లోకేష్. Cancer Healer Center, a new beginning.